పురుషము ఈశానం. అందులో అఘోర ముఖమును ఆరాధించేవాళ్ళు అఘోరీలు అయ్యారు, అంతకంటే ఏం లేదు. దక్షిణం వైపున్న శివుడి యొక్క ముఖం ఉందే దానిని అఘోర ముఖము అంటారు. దానిని ఆరాధిస్తే అటువంటి వాళ్ళు అఘోరులు అని పిలువబడతారు. దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి. అవేమీ లేకుండా ఏవో పిచ్చి పిచ్చి లాంగ్వేజెస్తో కూడిన మెసేజ్లు మీరు పెట్టేసుకుని ఏదో కథని పంచిపెడితే దానివల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. సంప్రదాయం పెరిగాలి, మూలం తెలియాలి. ఇవాళ చాలామంది ట్రాన్స్లేషన్ చూస్తే ఈ పిచ్చాళ్ళ ట్రాన్స్లేషన్ కంటే మూలం చదవడం సుఖమని అర్థమవుతుంది. అలాంటి ఒకానొక సంప్రదాయమునకు చెందిన నేను మా గురువులు అమ్మవారి యాగం చెయ్యమని ఆదేశిస్తే ఈ చిత్రకూటానికి వచ్చాను. అమ్మవారి యాగం అంబాయాగం అని ఒక యాగం ఉన్నది. ఆ యాగం మనం ఏం చేస్తున్నాం, కాశీలో 1వ తారీఖు నాడు అనుకుంటున్నాను, బహుశా చేస్తున్నామని అనుకుంటున్నాను. నేను నాకు ఇంకా పూర్తి వివరం తెలియదు. ఒకవేళ నా అదృష్టం బాగుంటే ఆ యాగంలో పూర్ణాహుతిలో పాల్గొంటాను, లేదా చేసేశాక గురువుగారు క్షమించండి ఈ పాపం మీదేనండి అంటే నేనేం చేయలేను. మొత్తం మీద ఆ అంబాయాగంలో మారేడు పళ్ళతో ఒక యజ్ఞం చేసే విధానం ఉన్నది. మారేడు పళ్ళు బాగా ఎండబెట్టి ఆ పండుని పుచ్చుకొని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రంతో మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తే అమ్మ ప్రత్యక్షమై మహా ఐశ్వర్యము ఆయువు ఇస్తుందట. ఆయువు ఐశ్వర్యము కావాలంటే మారేడు పళ్ళతో యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం మొదలుపెట్టి 1 సంవత్సరం ఏకధాటిగా చేస్తే అమ్మ ప్రత్యక్షం అవుతుందని మా గురువుగారు చెప్పారు. అది నమ్మి సంవత్సరం పాటు యజ్ఞం చేశాను, కానీ అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు. పట్టుదలగా 100 ఏళ్ల నుంచి యజ్ఞం చేస్తున్నాను. మా గురువు నాకు 1000 ఏళ్ళు ఆయువు ఇచ్చాడు, అందువల్ల 1000 ఏళ్ళు బతకగలను. ఇప్పటికి 500 ఏళ్ళు గడిచింది, ఇంకో 500 ఏళ్ళు బతుకుతాను. కానీ 100 ఏళ్లుగా యజ్ఞం చేస్తున్నా ఈ యజ్ఞంలో ఉన్న ధూళి పక్కనేస్తుంటే అది కొండంత అవుతున్నా అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు. అమ్మ కాదు కదా, అమ్మ కాలి కింద ధూళి కూడా ప్రత్యక్షం అవ్వలేదు. అసలు అమ్మ ఉందో లేదో అని నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ అంతలోనే మా గురువుగారు గుర్తుకొచ్చి భయపడి అయ్యయ్యో నేను నాస్తికుండా అవుతున్నానేమో అనుకుని మళ్ళీ యజ్ఞం చేస్తున్నాను. ఒక్కోసారి నమ్మకం ఉండటం లేదట, నిజంగా అమ్ముందా, ఉంటే ఎందుకు కనపడదు అనిపిస్తోందిట. మళ్ళీ అంతలోనే అమ్మ లేకపోతే గురువుగారు ఎందుకు చెబుతారు, గురువుగారు ఇచ్చిన ఆయువు ఉంది కదా, ఆయువు ఇచ్చిన గురువుగారిని నమ్మినప్పుడు అమ్మని ఎందుకు నమ్మకూడదు అనిపిస్తోందిట. అంటే ఆయన ఉద్దేశం ఎలా ఉందన్నమాట, ఒక క్షణం అమ్మ ఉందనుకుంటాడు, ఒక క్షణం లేదనుకుంటాడు. ఒక క్షణం యజ్ఞం వల్ల ఫలితం వస్తుందనుకుంటాడు, అంతలోనే మరో క్షణంలోనే ఈ యజ్ఞము వల్ల ఫలితం లేదనుకుంటాడు. ఒక క్షణం నమ్ముతాడు, ఒక క్షణం నమ్మడం. అలా 100 ఏళ్లుగా యజ్ఞం చేస్తున్నాను. ఇంకో 500 ఏళ్ళు బతుకుతాను, 500 ఏళ్ళు అయ్యాక చచ్చిపోతాను. అమ్మ కనపడుతుందని నాకైతే నమ్మకం లేదు. నా కర్మ వదలలేను, అలాగని చెయ్యలేను. అటు ఇటు నమ్మకం లేని కొంతమంది శిష్యులు ఉంటారే, గురువుగారితో వెళ్ళడం మానలేరు, అలాగని వెళ్ళకుండా ఉండలేరు. వెడతారు, వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడతారు. ఆ రకంగా ఉంది నా బతుకు అన్నాడు. అప్పుడు ఆయన నవ్వి ఈ యజ్ఞం గురించి నాకు తెలుసు, యజ్ఞం ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళ బదులు తాత్కాలిక వరణ అని తీసుకుని ఋత్విగ్వరణ అని తీసుకుని యజ్ఞం చేయొచ్చు. నేను క్షత్రియుణ్ణి, నేను యజ్ఞం చేయొచ్చు. కాబట్టి నువ్వు ఋత్విగ్వరణ నాకు ఇస్తే సాయంకాలం యజ్ఞం నేను చేయనా అన్నట్ట. ఆయన ఎగాదిగా చూసి 100 ఏళ్లుగా నేను యజ్ఞం చేస్తున్నాను, ఎక్కడ అమ్మవారి చీర లేదు, ఆవిడ తల వెంట్రుగా కనపడలేదు. నువ్వు ఇప్పుడు ఈ మధ్యాహ్నం భోజనానంతరం సాయంత్ర యాగం చేస్తావా, నువ్వు చేస్తే అమ్మ ప్రత్యక్షం అవుతుందా అంటే ఏమో ఏ పొట్లో ఏ పోముందో కాస్త అంగీకరించండి గురువుగారు అన్నారట పక్కనున్న శిష్యులు కొందరు తెలివైన వాళ్ళు ఉంటారండి. గురువుగారు ఒప్పుకోండి, ఎందుకు వచ్చింది, మనకు వచ్చిన శ్రమ తగ్గుతుంది అన్నట్టు వాడు. పాపం ఈ గురువుగారు సరేనన్నాడు. మధ్యాహ్న భోజనానంతరం యజ్ఞం చేద్దామంటే నేను భోజనం చేయకుండా యజ్ఞం చేస్తానన్నాడు విక్రమార్కుడు. సరే నీ ఇష్టం, మేము చేసి వస్తాం అన్నారు వాళ్ళు భోజనం చేసి వచ్చేలోపు విక్రమార్కుడు వాళ్ళ దగ్గర ఋత్విగ్వరణ సేకరించి యజ్ఞం మొదలెట్టాడు. 1/2 గంట యజ్ఞం గడిచింది. మారేడు పళ్ళు వేశాడు, అమ్మ ప్రత్యక్షం కాలేదు. ఇంతలో లోపలున్న గురువులు శిష్యులు మళ్ళీ వచ్చారు యథాప్రకారంగా. వాళ్ళు చూస్తూ ఉండగా విక్రమార్కుడు, అమ్మా క్షణమాత్రంలో ప్రత్యక్షమయ్యే నీవు ఈరోజు ఎందుకో ఈ ఋషిని నన్ను పరీక్షిస్తున్నావు. ఈ మారేడు పండు నీకు ఇష్టం లేకపోతే నా శిరస్సనే పండిస్తున్నాను అని తలకాయ నరుక్కుని అందులో వేసుకోబోయాట. కత్తితో తల నరుక్కుని అందులో వేయబోయి ఇదే మారేడు పండు అనుకో, రేడు అంటే రాజు, మా రేని పండు అనుకో అన్నాడు. అనుకుంటూ ఉంటే యజ్ఞగొండంలోంచి అమ్మ ప్రత్యక్షమై ఓహో భూవర వల్లవనిహాహూలివియేలా, ఓ మహారాజా వద్దొద్దు సుమా, ఇంత సాహసం చెయ్యకు అని టక్కున చేయి పట్టేసింది. కత్తి లాక్కున్నది.
తలకాయ నరుక్కోవడానికి సిద్ధపడతావేమిటి చీటికి వాటికి? అస్తమానము ప్రాణత్యాగం చేస్తే ఎలాగ నాయన అంటే మరి ఏం చేయమంటావు? ఈ మహానుభావుడు 100 సంవత్సరములుగా యజ్ఞం చేస్తున్నాడు, చివరికి అమ్మ మీద కూడా నమ్మకం విడిచిపెట్టేస్తున్నాడు. యజ్ఞం చేసిన వాడికి ఫలితం ఇవ్వకపోతే వాళ్ళకి నమ్మకం పోదా? 100 ఏళ్ళు యజ్ఞం చేస్తే ప్రత్యక్షమయ్యి ఏదో ఒక వరం ఇవ్వకపోతే ఎలా? అసలు ఎందుకు ఇతడిని నీవు ఎంత పరీక్షిస్తున్నావు అనగా ఆవిడ నవ్వి, వీడిని నేను పరీక్షించడం వీడి మొహానికి పరీక్షకు కూడా వాడు అర్హుడు కాదు. ఎందుకంటే పరీక్ష ఎవరిని చేస్తాం? భక్తుల్ని చేస్తాం. ఏ పద్మాకర్ గారినో బాలకృష్ణ గారినో పరీక్షిస్తాం, కాస్త రూముల దగ్గర లేకపోతే మైకుల దగ్గర ఏదో కాస్త. ఎందుకంటే భక్తులు కనుక. అడ్డమైన వాడిని మేమెందుకు పరీక్షించం. వీడికి అసలు నమ్మకం ఏడిస్తేగా. ఈతడు చేసిన ఒక పొరపాటు వల్ల ఈతనికి ఎప్పటికీ ఈ యజ్ఞ ఫలితం అందడంలా. అనగా ఏమిటా పొరపాటు అన్నాడు ఆయన. వీడికి మనస్సులో నిలకడలేదు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఇటు ఇటు చూస్తాట. అటు చూస్తాడు, మంత్రం బాగా చదివానా అన్నట్టుగా. మళ్ళీ అంతలో శిష్యుడికే చూసి, రే కాసేపట్లో లోపల వంట రెడీ చేయండి, మధ్యాహ్న భోజనం అంటట. అస్సలు పొరపాటును కూడా మనం చేస్తున్న కర్మల మీద దృష్టి లేకుండా పక్కకి వెళ్ళకూడదు. యజ్ఞం చేస్తున్నప్పుడు, అర్చన చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని వీడియో కోసం దాని మీద దృష్టి పెట్టకండి. ఫోటోలకేసి చూడకండి. యజ్ఞంలో పూర్ణాహుతి చేస్తూ ఫోటో బాగా పడిందా అంటే ఆ పూర్ణాహుతుల నుంచి దేవుడు నీకేం ప్రత్యక్ష అవుతాడు? ఆయన చూసుకుంటాడు. అది ఫోటోగ్రాఫర్ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పుడు పూర్ణాహుతులు వేయాలో చూస్తాడు. గురువుగారు తప్ప గురువుగారు పక్కన వాళ్ళందరూ కనపడేలా ఫోటో తీయటంలో వాళ్ళు బాగా ఆరితేరిపోతారు. మీకెందుకో గొడవ? మధ్యలో మీరెందుకు అందులో పడతారు? కాబట్టి మనకి దేని మీద దృష్టి ఉండాలో దాని మీద మాత్రమే దృష్టి ఉండాలి. ఈతడు యజ్ఞమును కూర్చున్నప్పటి నుంచి మారేడు పండు మీద లేదా శిష్యుడి మీద లేక నెయ్యి మీద, నెయ్యి ఎక్కువ పడిపోతే నెయ్యి ఎక్కువ చేస్తున్నాడని, లేకపోతే తక్కువైతే తక్కువ అయ్యిందని, మధ్యాహ్నం పలహారాల్లోకి ఏం కావాలని, వీటి మీదే దృష్టి. పైకి చెప్పకపోయినా లోపల ఆలోచనలో వస్తుందిట. ఎలాగంటే ఓం ఇంద్రాయ స్వాహ అంటున్నప్పుడు ఇంద్రుడి మీద దృష్టి ఉండడంలా ఇతని మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. ఆశ్రమానికి ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చేయడానికి సిమెంట్ పనులు పురమాయించాను, వాడు వస్తాడో లేదో అనుకుంటాట. ఇక్కడ కూడా పురాణం వింటున్న వాళ్ళల్లో కూడా అందరూ మీలాంటి జ్ఞానులు ఉంటారండి. పురాణానికి కూర్చుంటారు కాసేపట్టు అనమాట. ఈ సంవత్సరం దాళ్వా పంట ఎలా ఉంది, సార్వా ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఈ పద్మాకర్ గారు తీసుకొచ్చారు కానీ మధ్యాహ్నం పూట భోజనంలో వంకాయ కూర పెట్టిస్తారా, వంకాయ కాశీలో వదిలేశాను కదా కింద సంవత్సరం, తీరా సాంబార్లో వంకాయ వేస్తే ఈ సాంబారు పనికొస్తుందా పనికిరాదా అని ఒకడో, కొబ్బరికాయ తింటే గొంతుకు దగ్గు వస్తుంది ఎలాగని ఒకడో. ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలు మన ఇంట్లో ఇలాంటి వంటకాలు ఎప్పుడు తింటామండి, వంటకాలు బాగున్నాయండి, కాశీలో వదిలినంత మాత్రం చేత వంకాయ ఇక్కడ తినకూడదు ఏంటండి, ఈసారి కానివ్వండి అనేవాడు ఒకడో. లేదా ఎప్పుడు చూసినా ఉప్మా బోల్ ఉప్మా బోల్ ఉప్మా ఉప్మా బోల్ కాఫీ సమేత శ్రీ ఉప్మా ఉప్మా బోల్ లేనా, కనీసం రేపైనా ఇడ్లీయో అదేదో మైసూరు బజ్జో పెట్టపోతారా? ఈ ఆలోచనలతో నువ్వు పురాణంలో కూర్చుంటే ఇంక నీ పురాణం నీకేం ఎక్కుతుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడో మీలాంటి మహాత్ములు కాబట్టి ఎంతో నిష్టతో అన్నీ విడిచిపెట్టి నిద్రపోకుండా చెవులు రిక్కించి ఏకాగ్ర చిత్తులై వినేవాళ్ళు ఉంటారు. నా అదృష్టవశాత్తు నా శిష్యులు లాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. కానీ సాధారణంగా అదేమిటో తెలియదు. కానీ నా చిన్నప్పుడు నేను కూడా పురాణం వింటున్నప్పుడు నా మనసు చెదిరేదండి. ఉన్న విషయం నేనే ఒప్పుకుంటాను. ఎవరో ఎందుకు, మా నాన్నగారు పురాణం చెబుతున్నప్పుడు ప్రారంభావస్థలో మధ్య మధ్యలో అనమాట అరగంట విన్నాక, అరగంట వరకు గ్యారంటీగా వినేవాడిని. అరగంట అయ్యాక మాత్రం చిన్నపిల్లలం కదా మేము, అది శివాలయం, అసలు సువర్ణేశ్వర శివాలయం. అక్కడ ఏం జరిగేదంటే పాప అర్చకుడు ప్రసాద్ గారు, శివాలయంలో అర్చకుడు, ఆయన పేరు ప్రసాద్ గారు, కేతేపల్లి ప్రసాద్ గారు కదండి, కైతేపల్లి ప్రసాద్ గారు. ఆ ప్రసాద్ గారు ప్రసాదం బాగా పట్టుకొచ్చేవాడు. ఆయన ఇంటి పేరు ఎలా ఉన్నా ప్రసాదం బాగా పట్టుకొచ్చేవారు పాపం పుణ్యాత్ముడు. మంచి పులిహార తెచ్చేవాడు. పురాణం మధ్యలో మంచి పులిహారో చక్కెర పొంగలో దద్దోజనం వస్తే చిన్నపిల్లలం కదా, 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వయసులో పురాణం వినడానికి వెళ్ళాము మేము. అరగంట వినడమే గొప్ప. అందువల్ల ఆ కాలంలో ఆయననివాడు, ఇగో పెద్ద గురువు గారు అబ్బాయి ప్రసాదం ఇంకా నైవేద్యం అవ్వలేదు, అప్పుడే కంగారు పడపోయి అయ్యాక నీకు పెడతాలేనేవాడు. ఇక అక్కడి నుంచి మా నాన్నగారికి చూసి ఎప్పుడు ఈయన తొందరగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో అంటారా, ఈ ప్రసాదం చేతిలో పడుతున్నా అనిపించేది. కొద్ది రోజులు అయ్యాక నాకు 8 ఏళ్ళు దాటాక మా నాన్నగారు దేవీ భాగవతం పుస్తకం చేతిలో పెట్టి చదివించారు. యథార్థం చెబుతున్నాను ఇది. అందులో ఏమన్నాడు, పారాయణ చేసేవాడు మనస్సు చెదరకూడదు, పూర్తిగా ప్రతి శ్లోకం మీద ఉండాలి. కాసేపట్లో వచ్చే ప్రసాదం మీదో లేకపోతే కానుకల మీదో లేకపోతే స్కూల్లో ఆటల మీదో ఇంకో దాని మీదకో దృష్టికి వెళ్ళడం కంటే పారాయణ ఆపేయని ఉంది.
ఓహో, అందుకనన్నమాట మా నాన్నగారు పారాయణం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు కూడా తాగకుండా పారాయణ చేస్తున్నారు. పురాణం 4 గంటలు చెప్తున్నప్పుడు ఒక్క చుక్క మంచినీళ్ళు తాగేవారు కదండి ఆయన. ఏకధాటిగా పురాణం చెప్పుపోయేవారు. గొంతు అరుగుపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఆయన మాత్రం పక్కన వాటర్ బాటిల్ పెట్టుకునేవాడుగా తాగేవారు కాదు. అప్పుడు ఏకాగ్రత అంటే ఏమిటో తెలిసింది. ఏకాగ్రతకి పరాకాష్ఠ మా తండ్రి గారు. అటువంటి మహాత్ముడిని మేము చూశాను నేను. ఆయన పంచవటి అని ఒక కావ్యం రాశారు. ఆ రాస్తున్నప్పుడు రేయింబవళ్ళు రాసేవారు. అసలు మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, ఏమీ లేదు. ఆఖరిసారిగా నేను ఆయన నిష్ట అంటే ఏమిటో 1984లో చూశాను. 84లో రాశారు ఆయన. ఇంట్లో ఇంక పిల్లలంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నా తమ్ముళ్ళు ఉన్నాం, మా అమ్మ ఉన్నది. ఆయనకి పక్కన కాఫీ పెడితే ఆ కాఫీ చల్లారిపోవడమే. పద్యం పూర్తయిపోయాక ఆవిడొచ్చి కాఫీ తాగలేదా అని మళ్ళీ వెచ్చ చేసి అక్కడ పెడితే మళ్ళీ ఇంకో పద్యం వచ్చేది. ఈ పద్యం రాసుకునే మళ్ళీ చల్లారిపోయేది. ఈలోపు తెల్లారిపోయేది. అంతటి నిష్ఠతో ఉండేవారండి వాళ్ళు. వాళ్ళు కావ్యం చదువుతున్నా, కావ్యం రాస్తున్నా ప్రపంచం మర్చిపోయేవారు. ఇవాళ ఆఫీసులో పనులు అలా నిష్ఠతో చేస్తే ప్రతి ఎంప్లాయీ ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ఎవరికి దాని మీద దృష్టి ఉండదన్నమాట. ఎవరికి అంటే నేను చెప్పేది కొంతమందికి. మహాత్ములు ఎప్పుడూ ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి ఎప్పుడు అర్చన చేస్తున్నా రేపటి నుంచి అర్చన మీద దృష్టి పెట్టండి. యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞం మీదే దృష్టి ఉండాలి, ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. ఈతడు యజ్ఞము మీద నిష్ఠ, ఏకాగ్రత లేకుండా ఉన్నాడు. చంచల ఆత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హానిచందు. మనస్సు నిలకడగా లేకుండా చేసే జపం ఎప్పుడూ కూడా నిలకడలేని మనస్సుతో జపం చెయ్యరాదు. అలా నిలకడలేని మనస్సుతో జపం చేస్తే ఆ జపం వ్యర్థం, హాని పొందు అంటే పాడైపోతుంది. రెండోది సంకల్పరహితంబు. సంకల్పం చెప్పాలి అక్కడ. స్నానం చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, దీక్షా కంకణ ధారణ చేస్తున్నా ప్రారంభంలో సంకల్పం చెప్పి తీరాలి. సంకల్పం అంటే దేశకాల స్థాన కీర్తనం సంకల్పం అని. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ తిథిలో ఉన్నావు, ఇవన్నిటినీ సంకీర్తన చేయడాన్ని ఏమంటారు? సంకల్పం అంటారు. కాబట్టి మనం చిత్రకూటంలో ఉన్నాం కదా, ఇప్పుడు తప్పనిసరిగా చెప్పాలన్నమాట. ఏమని? చిత్రకూట ప్రాంతే. ఏ స్నానం ఎక్కడ చేస్తున్నావు? మందాకిని నద్యాం అని చెప్పుకోవాలి. అవి చెప్పకపోతే, సంకల్పం చెప్పకపోతే అది వ్యర్థమైపోతుందట. సుస్పష్టంగా చెప్పాడు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్ల హాని పొందు. కాబట్టి మనస్సు నిలకడగా ఉండాలి, సంకల్పం చెప్పుకోవాలి, అప్పుడు ఆ పని ఫలితం ఇస్తుంది. ఒకవేళ మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పం చెప్పుకోకపోయినా ఆ జపం వ్యర్థం. ఇక్కడ సంకల్పము అంటే శుద్ధి కూడా, సత్సంకల్పం అని అర్థం అనమాట. మంచి సంకల్పం ఉండాలి అక్కడ. చేసే కార్యక్రమం పవిత్రమైనది అయ్యి ఉండాలని కూడా ఒక అర్థం. ఇతడిలో అవి లేవు. అందుకే వీడు 100 ఏళ్ళు కాదు కదా, ఇంకో 1000 ఏళ్ళు యజ్ఞం చేసినా వీడికి ఈ యజ్ఞం వల్ల ఫలితం రాదు. ప్రహ్లాద కుమారుడు ఇందులో ఉన్నాడు అని చెప్పగానే శ్రీహరి స్తంభంలోంచి వచ్చాడు. స్తంభమునందుదయం పడే అని విక్రమార్క చరిత్రలో, ఏది సింహాసన ద్వాత్రింశకలో కొరవి గోపరాజు రాస్తాడు. అమ్మవారు స్పష్టంగా చెప్పిందిట, ప్రహ్లాదునికి ఉన్నంత నమ్మకం ఉండి ఉంటే వీడు క్షణంలో నా దర్శనం పొందేవాడు. నీకుంది ఆ నమ్మకం. తల నరుక్కుంటే మా అమ్మ కాపాడుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి నీ తల నరుక్కోవడానికి సిద్ధపడ్డావు. వీడు తల నరుక్కోవడానికి కాదు, బరుక్కోవడానికి కూడా భయపడతాడు. ఇంక వాడి దగ్గరికి నేను ఎలా వచ్చి వాడికి దర్శనం ఇస్తాను అనగానే, పోన్లేమ్మ వాడిని పక్కన పెట్టు, వాడి కోసం నేను యజ్ఞం చేశాను, నన్ను మెచ్చుకున్నావు కదా, కాబట్టి వరాలు ఇవ్వకూడదా అంటే నీకు ఇస్తాను వరం అంది. అయితే నాకు ఇస్తావు కదా, నా సంకల్పం ఇతనికి వరం ఇవ్వాలి, కాబట్టి నాకు ఇస్తానన్న వరాలు ఇతనికి ఇచ్చేయి అన్నాడు ఆయన. అలా ఎవరు కోరుకుంటారు? కోరుకున్నాడు కాబట్టి విక్రమార్కుడు అన్నారు. అప్పుడు ఆవిడ నవ్వి, నువ్వు అన్నట్టే ఇస్తాను, ఇతనికి 5000 సంవత్సరాలు ఆయువు, 5000 సంవత్సరాలు ఐశ్వర్యం, భోగాలు, సంపద ఇస్తాను. ఐశ్వర్యం అంటే పదవి, సంపదలు ఇస్తాను, భోగాలు ఇస్తాను, సుఖంగా ఉంటాడు. 5000 ఏళ్ల తర్వాత శరీరం విడిచిపెడతాడని అదృశ్యం అయిపోయింది. ఆ యజ్ఞం చేసిన స్థలం ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆ పై ప్రాంతం, అక్కడ ఆయన యజ్ఞం చేశాడు విక్రమార్క మహారాజు. అపూర్వ స్థలం. అంబాయాగం జరగడం వల్ల అప్పటి నుంచి ఈ చిత్రకూట పర్వతానికి మరింత శక్తి వచ్చింది.
అప్పుడు విక్రమార్క మహారాజు వెళ్ళిపోతూ ఆ సన్యాసి ద్వారా ఒక శిలాశాసనం వేయించాడు. చాలా కాలం సంస్కృతంలో, ప్రాకృత భాషలో, పాళీ భాషలో, ఈ 3 భాషల్లో ఈ చిత్రకూటంలో ఏం చేయాలో చెప్పారు. వ్యాసుడు పురాణాల్లో చెప్పాడు, విక్రమార్కుడు చెప్పాడు. ఇంతమంది మహానుభావులు ఏం చెప్పారు? చిత్రకూట పర్వతం మీద ఉన్నంతకాలం, అంటే ఈ ప్రాంతంలో ఉన్నంతకాలము వీలున్నంత వరకు భూశయ్యనం చెయ్యండి అన్నాడు. అంటే కటిక నేల మీదని కాదు, ఓ చాపో ఓ పరుపో వేసుకుని నేల మీద పడుకోవడం చాలా మంచిదట. అందుకే అవకాశం ఉన్నంతవరకు మీరు ఎక్కడ ఈ హాళ్ళు ఉన్నాయి కదా, సామూహికంగా పడుకోండి. పడుకునే ముందు కాసేపు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకోకుండా అక్కడ నుంచి మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఈ అమ్మాయి మీ అమ్మాయా, మీ అమ్మాయి అయితేనంటే ఇంకోళ్ళు అయితే నీకెందుకు, ఇవి అనవసర ప్రసంగం. ఈ యాత్రకు వచ్చినప్పుడు మాత్రం వీటి గురించి అడగతున్నాడు. విడిగా ఎప్పుడు ఏ రైల్లోనూ అడుగు పర్వాలేదు. కాబట్టి ఇక్కడున్న 4 రోజులు ఏం చేయాలన్నమాట, వీలున్నంత వరకు 10 పరుపులు చోట వేసుకుని అందరం చక్కగా పరుపుల మీద పడుకుంటాం. పరుపు మీద మరీ నేల మీద పడుకోలేరు కనుక మీరు ఓ పరుపు, ఓ దర్భ ఏదో వేసుకోండి, ఓ మంచి కొత్త దుప్పటియో ఓ చాపో వేసుకోండి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, వేదవ్యాసుల వారు చెప్పారు. అగస్త్య సంహిత చెప్పింది, పరాశర సంహిత చెప్పింది, విక్రమార్కుడు చెప్పాడు. ఈ నియమములు పాటిస్తే చిత్రకూట పర్వతం మీద ఉన్నవాడు శరీరం విడిచిపెట్టాక వైకుంఠమునకు వెళ్ళి తీరుతాడు వీలున్నంత వరకు. అంటే కాళ్ళు పనిచేయని వాళ్ళు పక్కన పెట్టండి. కింద కూర్చుంటే పైకి లేవలేక కాళ్ళు ఎప్పుడు పద్మగారు ఉన్నారు, ఎక్కువసేపు కింద కూర్చోలేరు అసలు. అయినా యాత్రకు గురువుగారు ఆజ్ఞాపించారు కాబట్టి వచ్చారు. ఆరోగ్యం బాగులేకపోయినా, శరీరం సహకరించలేకపోయినా 5-6 గంటలు కూర్చోకూడదట ఏకధాటిని, తెలుసా? ఆవిడకి కాళ్ళంతా స్తంభిస్తాయి. అయినా మా గురువు దేవుడు, ఆయన ఆజ్ఞాపించాడు, వచ్చేస్తున్నాం అని తత్కాలు తీసుకొచ్చారు. పాపం అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. శరీర ధర్మం అది మన చేతిలో లేదు కదా. ఎంత ఈ జన్మలో ఉత్తములమైన పూర్వజన్మ కర్మ ఏదో అనుభవిస్తున్నాం అనుకుంటారు. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ 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 రామ్ రామ్ రామ్, శ్రీరామ రామ రామ రామ్ రామ్ రామ్. పడుకుంటూ రామయ్యను పడుకుంటూ రామయ్యను పడుకోబెడుతూ రామయ్యను పడుకుంటూ రామయ్యను పడుకోబెడుతూ రామయ్యను నిలబడుతూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు నిలబడుతూ రామయ్యను రామ్ రామ్ రామ్, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వుతూ రామయ్యను ఏడుస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు ఏడుస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ 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 రామ్ రామ్ రామ్, శ్రీరామ రామ 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 రామ్ రామ్ రామ్, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండుతూ వడ్డిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వడ్డిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. వడ్డిస్తూ అంటే ఈ వడ్డించడం కష్టమా, కాస్త పప్పు కూర అనమాట. ఈ విధంగా ఏం చేసినా నిరంతరం రామనామస్మరణ చేస్తూ ఉండాలి. శ్రీమద్ ఉత్తర రామాయణం, దానిని కూడా శ్రద్ధగా వినండి. అందులో ఉన్న అనేక గాథలు వినండి. అగస్త్యుడు రాముడికి చెప్పిన కథలు ఉన్నాయి ఇందులో. అటువంటి విచిత్ర కథలన్నీ వినండి. అలాగే వీలున్నంత వరకు అందరూ ఒకరినొకరు ఆదరించుకోండి. ఏదన్నా ఉంటే అలాగో నా మీద గింటేస్తారు కనుక గురువుగారు శిష్యుల పాపంత మీదేంతో చేయండి, పర్వాలేదు. రామకృష్ణ గోవింద నారాయణ అనుకోవడం, భగవంతుడికి దోసేయటం, అంతే కదా. ఈ విధంగా గురువుని నమ్మి ఈ కార్యక్రమం చేస్తే దానికి తగిన శుభ ఫలితం పొంది తీరుతాం అన్నమాట. శాస్త్రములలో ఉన్న ఆచార విధానములను అనుసరిస్తూ యాత్ర చేస్తే ఇహము పరము రెండు పరమాత్మ ఇస్తాడు. అందువల్ల అంతటి విక్రమార్క మహారాజు యజ్ఞం చేసిన స్థలం అన్నమాట ఇక్కడ. ఒకానొకప్పుడు రామచంద్ర ప్రభువు ఈ ప్రాంతంలో వనవాసం చేసి భరతుడికి పాదుకలిచ్చింది ఈ కొండ మీద. ఇక్కడున్న కొండ ఎటువంటి కొండో తెలుసా? ఆ కొండ మీద భరతుడికి పాదుకలు ఇచ్చాడు. చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చెయ్యాలంటారే, శాస్త్ర ప్రమాణం ఏం కష్టమది. చెప్పులు లేకుండా ఆరోగ్యవంతులు చేయమన్నారు. కానీ మీలో షుగర్ పేషెంట్లు ఉంటారు. మీకు కాలిలో మేగు దిగితే జీవితంలో కోలుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అరుణాచలానికి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తే చాలా మంచిదే. కానీ వ్యాసుడు మనకి ప్రమాణం. వ్యాసుడు ఏమన్నాడు? నీ ఆరోగ్యాన్ని పెట్టి అన్నాడు. పాపం కొంతమందికి రాళ్ళు తగిలే అనుకోండి, కొంపలు మునిగిపోతాయి.
అందువల్ల చెప్పులతో వేసుకోవచ్చు. మీరు చెప్పులతో ఎక్కకూడదు అనుకుంటే ఆ రోజుల్లో పాదుకలతో ఎలా వచ్చారండి అసలు పైకి? పావుకోళ్లతో వచ్చారు, పాదుకలతో వచ్చాడు రాముడు. సీత వచ్చింది, ఋషులు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ఎంతోమంది సైనికులంతా పావుకోళ్లతోటే అక్కడ రాముడి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే అవి లేకుండా కుదరదు, దగ్గరికి వెళ్ళినప్పుడు తీసేయాలి. రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాదుకలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. అందుకే కదా భరతుడు పాదుకలు పట్టుకెళ్ళాడు. పాదుకలు పట్టుకెళ్ళినప్పుడు ఆయనకి ఇంకో పాదుకలు ఇవ్వకుండా పట్టుకెళ్ళేస్తామా? భరతుడు ఆయనకి కొత్త పాదుకలు ఇచ్చి ఈ పాదుకలు ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్యన ఒక దౌర్భాగ్యుడు మరీ మొత్తిగా గడ్డి పరకల్లాంటి మాటలతోటి రాముడిని అవమానం చేస్తూ ఒక కామెంట్ పెట్టాడు. ఏమనో తెలిసినా అంతలా మరీ రాముడిని గడ్డి పరకల్లాంటి మాటలతోటి అవమానించకూడదు, భగవంతుడి పురాణాలని వేళాకోళం చేయకూడదు. వాళ్ళ అమ్మేమో రాజ్యం లాగింది, వీడున్న పాదుకలు పట్టుకుపోయాడు, రాముడికి అంతా ముళ్ళబాటలో గెంటేశాడు అన్నాడు. వాళ్ళమ్మ రాజ్యం పట్టుకుపోయేదిట, ఎవరు? కైక. ఉన్న పాదుకలేమో భరతుడు ఎత్తుకుపోయాట. భరతుడిని అదే మనం అర్థం చేసుకోవాల్సింది. భరతుడికి రాముడు అంటే ప్రాణం. ఆ రాజ్యం ఆయనకి ఇచ్చి ఆయన వెంట తీసుకెళ్ళడానికి వచ్చాడండి అక్కడికి. అది మనం గ్రహించాలి. అందువల్ల పాదుకలు సింహాసనం మీద పెట్టి రోజు దగ్గరికి వెళ్ళి, ఓ రామపాదుకలారా, ఈరోజు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, మిగిలిందెంత అని రోజు లెక్కలు చెప్పేవాట పడుకునే ముందు నందిగ్రామంలో. ఇది భరతుడు 14 ఏళ్ళు చేసిన పని. ఎవడన్నా ఆ పని చేస్తాడా? దక్కింది రాజ్యం అంతా అని పీక్కు తినేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎంతోమంది చూస్తూనే ఉన్నాం కదా. దౌర్భాగ్యులు మామగారిని ఎత్తి మీదే చెంగేసి మామగారి ఆస్తులు అక్కుపోయేటటువంటి వాళ్ళు ఎంతోమంది దొరుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో రాజ్యం దొరికితే చాలు తీసుకెళ్ళి మామ లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, చంపి పారేసి ఆ రాజ్యం లాక్కెళ్ళి ఈ కాలం ఉన్నటువంటి ప్రజలకు ఏం తెలుస్తుంది కొన్ని విషయాలు. రాముడంటే అంత ప్రాణం భరతుడికి. అందుకే పాదుకలు తీసుకున్నాడు. అంతేగాని ఇంకో పాదుకలు లేవా? ఇంకో పాదుకలతోటే నడిచారు వాళ్ళు, పాదుకలు ఇచ్చే తీసుకెళ్లారు. అటువంటి దివ్యస్థలం రామపాదుకలు భరతునికి ఇవ్వబడిన దివ్యస్థలం ఇది. రాముడు నిరంతరం పైనుంచి కిందకి ప్రవహిస్తున్నటువంటి ఆ సెలయేళ్లలో నీళ్లు సీతాదేవి శిరస్సున జల్లినటువంటి దివ్యస్థలం ఇది. మహానుభావులైన ఋషులు నిరంతరం నడయాడినటువంటి దివ్యస్థలం ఇది. ఎక్కువ కాలం రాముడు జీవించినటువంటి స్థలం ఇది. రాముడికి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అనంతరం ఉన్న కార్యక్రమాన్ని ఉత్తర రామాయణం అంటారు. రాముడి పట్టాభిషేకం అయ్యాక ఏం జరిగిందో 111 అధ్యాయములలో దాదాపు 3000 శ్లోకాలలో వాల్మీకి మహర్షి వివరించాడు. మనమందరం అనుకునే లవకుశుల చరిత్ర సినిమా ఉందే, ఆ కథ ఎక్కడ రామాయణంలో ఉండదు, ఉత్తర రామాయణంలో ఉండదు. కేవలం లవకుశులు పుట్టడం, గానం చేయటం ఉంటుంది. రాముడితో వాళ్ళు యుద్ధం చేయలేదేమి, ఎవరిని ఉట్టి అబద్ధాలు కల్పితాలు సరదా కోసం రాశారు. అవి బాగుంటాయి అనుకోండి, పాతకాలం వాళ్ళు తీశారు కనుక. ఇప్పుడు తీస్తే అది కూడా కంపే, కానీ పూర్వకాలంలో అంత వైభవంగా తీశారు. ఆ కథ అంతా మనం క్లుప్తంగా వీలున్నంత వరకు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చెప్పుకుందాం. రామచంద్రుణ్ణి శుభముహూర్తంలో సింహాసనం మీద కూర్చోబెట్టి వశిష్ఠుడు, జాబాలి, వామదేవుడు, కశ్యపుడు మొదలైనటువంటి మహాత్ములంతా కలిసి పట్టాభిషిక్తుని చేశారు. పూర్వం బ్రహ్మదేవుడు ఒక కిరీటాన్ని సృష్టించాడు. బ్రహ్మణా నిర్మితం స్వయం. పూర్వకాలంలో బ్రహ్మంతటి వాడు తన దివ్య సంకల్పంతో కిరీటం సృష్టించాడు. ఈ కిరీటాన్ని సూర్యుడికి ఇచ్చాడు. సూర్యుడు ఏం చేశాడు? దానిని తన పెద్ద కొడుకు వైవస్వతమనువుకి ఇచ్చాడు. సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల మొట్టమొదట పుట్టినవాడు వైవస్వతమనువు, రెండోవాడు యమధర్మరాజు, మూడోవాడు యమునా నది. సూర్యుడి యొక్క రెండో భార్య ఛాయాదేవి వల్ల ముందు పుట్టినవాడు సావర్ణి మనువు, భవిష్యత్తులో మనువు అవుతాడు ఆయన, సూర్య సావర్ణి. ఆ తర్వాత పుట్టినటువంటి వాడు శనైశ్చరుడు, శనిగ్రహం గారు పుట్టారు. ఆ తర్వాత తపతి అనే నది పుట్టింది. ఆపై సూర్యుడికి మళ్ళీ సంధ్యాదేవి వల్ల అశ్విని దేవతలు పుట్టారు. ఇది మన కథ. అందులో వైవస్వత మనువు ఈ మానవులందరికీ ఆజ్యుడు, 7వ మనువు. ఈ వైవస్వత మనువుకి బ్రహ్మచేత ఒకప్పుడు నిర్మించబడిన కిరీటం స్వయముగా సూర్యుడు నెత్తి మీద పెట్టి మానవుల్ని పరిపాలించన్నాడు అయోధ్యానగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి. అప్పటి నుంచి వైవస్వత మనువు ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకు పరిపాలించాడు. వైవస్వత మనువు కొడుకుల్లో ఇక్ష్వాకు మహారాజు మళ్ళీ ఆ కిరీటం పెట్టుకున్నాడు. ఇంకక్కడి నుంచి మనువంశస్థులంతా ఈ కిరీటమును శిరస్సున పెట్టుకుని ఈ భూమండలాన్ని పరిపాలించారు. లవకుశుల తర్వాత కాలంలో ఏమైపోయిందంటే లవుడికి కిరీటం ఇచ్చాడు, కుశుడికి ఇవ్వలేదు. దాంతో ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు మాయం చేసేశాడు. ఎందుకంటే ఇద్దరిద్దరు చొప్పున పరిపాలించడం మొదలైంది కదా. అందుకని ఎందుకు వచ్చింది ఈ కిరీటం భూమి మీద ఉండకూడదు అనుకుని అది అదృశ్యం చేసి బ్రహ్మ తిరిగి తీసేసుకున్నాడు. కాబట్టి త్రేతాయుగములో రాముడి వరకు ఈ కిరీటం ఉండిపోయింది, తర్వాత మాయమైపోయింది. ఆ కిరీటాన్ని రాముడి దగ్గరికి వశిష్ఠుడు ఒక పళ్ళెల్లో పట్టుకొచ్చాడు.
కంకంటి పాపరాజు ఒక అద్భుతమైన భజన రాశాడు ఇక్కడ. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలిల్చిరి భూమి. సంస్తవనీయంబగు ఈ కిరీటము శిరోధార్యంబు నీకీయడం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. రామా, ఈ కిరీటం నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం. బ్రహ్మణ నిర్మితం పురా, బ్రహ్మచేత నిర్మింపబడిన కిరీటం. అత్యద్భుతమైన సూర్యమండలంలా వెలిగిపోతూ ఉంటుంది అది. సూర్యుడి శిరస్సు మీద నుంచి వచ్చిన కిరీటం అవటం వల్ల బ్రహ్మ నిర్మించాడు, సూర్యుడికి ఇచ్చాడు. సూర్యుడు పెట్టుకోవడం వల్ల ఆ కిరీటమే సూర్యకాంతితో వెలిగిపోయేది. అటువంటి కిరీటం, అందుకే కాంతివంతం ఇది. మీ సూర్యవంశపు రాజులంతా ఈ కిరీటం శిరస్సులో పెట్టుకుని భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. ప్రజలనే కన్నబిడ్డల్లో చూసుకుని పరిపాలన చేశారు. ఈ కిరీటం నువ్వు నీ నెత్తి మీద పెట్టుకో. శిరోధార్యము అంటే శిరస్సు మీద ధరింపదగినది. నీ నెత్తి మీద ఈ కిరీటం పెట్టుకుని ప్రజల్ని పరిపాలించు. నీ పరిపాలనలో నెలకి 4 వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అందరూ సుఖంగా ఉంటారు. ఈ భూమండలాన్ని నువ్వు కూడా నీ పెద్దల్లాగే ప్రజారంజకంగా ప్రజలకి ఆనందం కలిగే రీతిలో పరిపాలించు. ప్రజారంజనం అంటే ఏమిటి? ప్రజలకు ఆనందము కలుగు రీతిలో నువ్వు ఈ లోకాన్ని పరిపాలించు అనగా రాముడు ఆ కిరీటం నెత్తి మీద పెట్టించుకున్నాడు. నదీశతానాం పంచానాం జలకుంభేషు చాహరన్. ఎప్పుడు పట్టాభిషేక సమయంలో నదుల నీళ్లతో అభిషేకం చెయ్యాలి. 500 నదుల నీళ్లు పట్టుకొచ్చారట రాముడి పట్టాభిషేకానికి. 500 నదులు ఈ ప్రపంచంలో ఉన్నవి. బంగారపు కలశములతో వానరులు తీసుకొచ్చారు. వృక్షవానుడు, జాంబవంతుడు, సుషేణుడు, సుగ్రీవుడు ఇలాంటి మహానుభావులు తలో దిక్కుకి వెళ్ళి నదుల నీళ్లు పట్టుకొచ్చారు. గంగా, యమున, చర్మణవతి, గోమతి ఇటువంటి అనేకమైన నదముల యొక్క నీళ్లు 500 నదుల నీళ్లు తీసుకొచ్చారు. 4 సముద్రముల నీళ్లు కూడా తేవాలి. 4 దిక్కుల్లో, 4 దిక్కులంటే ఏదో భారతదేశంలో ఉన్న దిక్కులు లెక్కేయకండి. మొత్తం భూమి చుట్టూ ఉన్న 4 దిక్కుల్లో ఉన్న నదులు, సముద్రాల నీళ్లు తెమ్మనగానే అందరూ తలో దిక్కుకి వెళ్ళారు. ఆంజనేయుడు మొదలైన వాళ్ళు తెల్లారేలో పట్టుకొచ్చేశారట. పసిఫిక్ మహాసముద్రం నీరు అట్టుకొచ్చారు, బంగాళాఖాతం నీళ్లు తీసుకొచ్చారు, ద్వారక దగ్గర ఉన్న పశ్చిమ సముద్రం ఆ సముద్ర జలము పట్టుకొచ్చారు. దాన్ని అరేబియా సముద్రం ఉన్నారు కానీ దరిద్రం. అది అరేబియా కాదు, పశ్చిమ సముద్రం ద్వారకా దగ్గర ఉన్నది పవిత్ర సముద్రం. ఆ అరేబియా సముద్రం అంటే దరిద్రం మనకి. దక్షిణం వైపు ఉన్న హిందూ మహాసముద్రం, ఇలా అన్ని దిక్కుల నుంచి నీళ్లు పట్టుకొచ్చారు. ఆ నీళ్లు నెత్తి మీద పోసి అభిషేకం చేశారు. మళ్ళీ శిరస్సు మీద ఈ నదీ జలములు, సముద్ర జలములు పోసే ముందు అందులో సర్వౌషధి రసైర్ దివ్యైర్ దైవతైర్ నభసిస్థితై అంటాడు వాల్మీకి. అన్ని ఔషధములు కలిపారట, అందులో మూలికలు కలిపారట. మూలికలు కలిపిన నదీ, నద, సముద్ర జలములు నెత్తి మీద పడుతూ ఉంటే ఆ రాజుగారి శిరస్సుకి ఆలోచనలు పెరుగుతాయి. ఎప్పుడైనా చూడండి, మూలికా జలం నెత్తి మీద పెడితే బుద్ధి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. మామూలు నీళ్లలో ఎక్కువసేపు నానితే రొంప అవుతుంది కదా, కానీ అక్కడ రొంప పట్టదు. మంచి ఆరోగ్యం, ముఖంలో కాంతి వస్తాయి. అందుకే అన్ని ఔషధములు, దివ్య ఔషధములు కలిపిన నదీ జలాలు నెత్తి మీద పోసి అభిషేకించారట. ఆ తర్వాత కిరీటం పెట్టారన్నమాట. ఈ విధంగా అభిషేక్తుడు అయ్యాడు, కిరీటధారణ చేశాడు. ఆ మొత్తం పట్టాభిషేకం అంత ఎందుకు చెప్పట్లేదంటే, నేను పట్టాభిషేకం ఎప్పుడొకప్పుడు సంపూర్ణ రామాయణంలో చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఉత్తర రామాయణమే పెద్దది కనుక అది క్లుప్తంగా చెప్పామన్నమాట. రాముడు పట్టాభిషిక్తుడయ్యాక ప్రజారంజన మొదలయ్యింది. ప్రజల కోసం ఆయన తన సింహాసనానికి ఎదురుగా, రాజభవనానికి ఎదురుగుండా ఒక గంట కట్టాడు. ఈ గంట అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా ప్రజలు కొట్టవచ్చు, కానీ ఉట్టినే కొట్టకూడదు. కారణము లేకుండా సరదాగా గంట కొడితే మాత్రం వాడు శిక్షార్హుడు, వాడికి చేతులు నరికించేస్తాం. కారణం ఉండాలి, ఏదో కారణం మొత్తం మీద. కష్టం వచ్చినప్పుడు ఈ గంట కొడితే నేను ఎంత నిద్దట్లో ఉన్నా పరుగున వచ్చి వాడి కష్టం తొలగిస్తాను, నేను స్వయంగా తొలగిస్తాను. ఈ గంట ఎవరైనా కొట్టచ్చు. స్త్రీ, పురుష, నపుంసక, తిర్యక్ అనే అనుమానం లేకుండా, తిర్యక్కులు కూడా అన్నాడు ఆయన, పక్షులు, పశువులు కూడా కొట్టచ్చు, అందరినీ సమానంగా చూస్తాను నేను అన్నాడు. కానీ రాముడి పరిపాలనలో ఆ గంట ఒక్కసారే మోగిందండి.
రాముడు మొత్తం 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎంతకాలం? 11,000. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. దశవర్ష సహస్రాణి 10,000 సంవత్సరములు. దశవర్ష శతాని చ 100 సంవత్సరములు. 100 10 నూరులు అంటే 1000 వెరసి 11,000. 10,000 10,100 కలిస్తే 11,000 సంవత్సరములు రాముడు సోదరులతో కలిసి, మళ్ళీ సోదరులను విడిచిపెట్టలేదు, భ్రాతృభి సహిత తన సోదరులతో కలిసి శ్రీమాన్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంటే ఆయన పరిపాలనలో దరిద్రత లేదు, దారిద్ర్యం లేకుండా సంపదలతో, సకల సంపదలతో పరిపాలన చేశాడు. పరిపాలన చాలామంది చేస్తారు, ఏం లాభం? వాడి పరిపాలన చేస్తే వర్షాలు కురవు లేదా తుఫాన్లు, ఏమిటి ఉపయోగం ఆ పరిపాలన వల్ల? అలా కాకుండా సర్వకాల సర్వావస్థలలో సకల సంపదలతో శుభాలతో పరిపాలన చేశాడు ఆయన. అసలు రాముడి పరిపాలన ఎటువంటిది? నిర్దస్యురభవల్ లోక. అసలు లోకంలో దస్యుడు దొంగాడు లేడు, ఒక్క దొంగాడు కూడా లేడు, పొరపాటును కూడా. ఎవరైనా స్నానం చేయడానికి చెరువులోకి దిగుతూ ఒడ్డు మీద పరుసు పెడితే ఆ పరుసును ఎత్తుకుపోయిన వాడు, అందులో ఉన్న సెల్ ఫోన్ ఎత్తుకుపోయిన వాడు ఒక్కడు లేడు రాముడి పరిపాలనా కాలంలో. నిర్దస్యురభవత్ అన్నాడు. అసలు దొంగాడు మాట వరసకు కూడా లేడు. ఈ వస్తువు పోతుందనే భయం లేదండి రాముడి పరిపాలనలో. కావాలంటే చూడండి, మీరు ఇక్కడ ఉంగరం పెట్టొస్తే మళ్ళీ క్షణం తర్వాత ఉంగరం ఉంటుందా? బొంగరంలో తిరిగి ఎక్కడ పోతుందో తెలియట్లేదు. అవునా? ఓ చోట ఒకప్పుడు నేను ఉపన్యాసం కొత్తల్లో ఈ సెల్ ఫోన్ జేబులోకి వచ్చేది, అది అలవాట్లేక దాని జాగ్రత్తగా ఇలా టేబుల్ మీద స్విచ్ ఆఫ్ చేసి పెట్టేవాడిని. అక్కడ పెట్టుకుని అయిపోయిన తర్వాత వెళ్ళేవాడిని. ఓ చోట వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉపన్యాసం అయిన తర్వాత చూస్తే సెల్ ఫోన్ ఎవడో పడిపోయాడు. నా ఫోన్లో 3-4 ఉపన్యాసంలో పోవడం మొదలయ్యాక ఇక అక్కడి నుంచి నేను సెల్ ఫోన్ వాడడం మానేసి రూములో పెట్టి రావడం మొదలుపెట్టాను. ఇంకా ఉపన్యాసములకు వెళ్ళి బయట పెట్టిన తర్వాత చెప్పులు సైతం చెప్పక్కర్లా, చెప్పులు చెప్పలేనన్ని చెప్పుల జతలు వెళ్ళిపోయాయి. వాటి చొప్పు ఇప్పటికీ ఎవరికి తెలియటం లేదు. సంవత్సరములకు 6 కొత్త జతలు వాడే యోగం నాకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఈ 2018వ సంవత్సరం ఇప్పటికి నేను 8వ నెంబర్ చెప్పులు, బాటా చెప్పులు, 8వ చెప్పులే వాడతాను, అవే వాడతాను. 8 జతలు కొన్నాను. అందులో 4 జతల చెప్పులు మాత్రం ఎవరో మహానుభావులు సేకరించారు. అంతకంటే అనకూడదు, మనం తస్కరించారంటే పుణ్యాత్ముల్ని వాళ్ళు ఏమనకూడదు. వాళ్ళు అలా సేకరించారు. కానీ ఒక్క పుణ్యాత్ముడు మాత్రం అలా కాదు. కొత్త చెప్పులు పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి ఆ చెప్పులు నాకు ఇస్తే పాదుకలు అనుకుని ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తానని పట్టుకెళ్ళాడు అతడు పుణ్యాత్ముడు. అంతఃపురం పట్టుకెళ్ళాడు మహాపుణ్యాత్ముడు. కాబట్టి మొత్తం అందరూ పుణ్యాత్ములు. ఎందుకు చెప్తారంటే రాముడి కాలంలో ఇలా చెప్పకుండా పట్టుకెళ్ళేవారు కదా పొరపాటును కూడా. నాకు ఇప్పుడు కూడా ఎవరండి ఒక ఆయన చెప్పులు చేత నాకు ఇవ్వండి పాతవని పట్టుకెళ్ళారు ఒంగోలులోనే. కొత్త చెప్పులు చేత ఇచ్చి ఇది నాకు ఇవ్వండి నేను పూజించుకుంటాను పట్టుకెళ్ళాడండి. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో. బాబు నా చెప్పులు నేను ఏమన్నా రాముడినా అంటే మా గురువుగారే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే దేవుడు అన్నాడు ఆయన. పేరుకి చాలామందిలో వాళ్ళ పేరులో రాముడు కృష్ణుడు ఉండొచ్చు, అవి పేర్లే, కానీ మీరే రాముడు కృష్ణుడు అన్నాడండి ఆయన. నిజంగా జరిగింది ఇది. ఒంగోలులో నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. ఆహా, ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. ఆయన భక్తితో అడిగాడు కనుక నేను ఇచ్చాను. కానీ నిజానికి నా చెప్పులు పట్టుకెళ్ళి ఇంట్లో పూజించుకోవడం వల్ల మీకు ఏదో ప్రయోజనం వస్తున్నారు కూడా అది భ్రమ. నేను మీలాంటి మనిషినే, కాకపోతే నా అదృష్టం బాగుండి ఇక్కడ కూర్చున్నాను, మీరు అక్కడ కూర్చున్నారు అంతే తేడా. కాబట్టి గురువుగారు ఏదో దేవుడు అని ఎప్పుడు అనుకోకండి. గురువుగారు మీ పాపాలు స్వీకరించగలిగేది దేవుడు కాదు, పుణ్యాలు కావాలంటే స్వీకరించగలరు. కానీ మరొక్కసారి సద్గురు మహారాజుకి జై. రాముడి కాలంలో నిర్దస్యురభవల్ లోక. అలాగే నచం వ్యాళకృతం భయం, ఎక్కడ మాట వరుసకు కూడా పావులు కాటేసి చచ్చిపోయినవాడు ఒక్కడు లేరు. నా వ్యాధిజం భయం, రోగం లేదట, తుమ్మలేదండి రాముడి పరిపాలన కాలంలో. తుమ్మడాలు దగ్గడాలు వేడి నీళ్ళే పోసుకుంటే కానీ ఒంటికి పడకపోవడాలు లేవు రాముడి పరిపాలనలో. నా వ్యాధిజం భయం, వ్యాధి లేదు. ఇంత హాయిగా పరిపాలించాడు 11,000 ఏళ్ళు. రాముడు పరిపాలనకు వచ్చిన కొద్ది రోజులకే ఒక రోజున అత్రి, వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు, కౌశికుడు, విశ్వామిత్రుడు ఇలాంటి మహర్షులంతా అగస్త్యునితో కలిసి 4 దిక్కుల నుంచి వచ్చారు. ఎంతమంది వాళ్ళు? మొత్తం 11,000 మంది ఋషులు వచ్చారు రామదర్శనానికి. కాపలవాడి దగ్గరకు వచ్చి మేము రామదర్శనం చేసుకోవాలనుకుంటున్నాం,
రాముడికి మేము వచ్చామని విన్నవించి అనుజ్ఞ ఇప్పిస్తావా అంటే వాడు వినయంగా దాన్ని నమస్కరించి, అమ్మ బాబో మహానుభావులు మీరంతా కూర్చోండి అని పరుగు పరుగును రాముడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా అగస్త్య మహర్షి వంటి వాళ్ళంతా వచ్చారనగానే రాముడు, అంతసేపు నిలబెట్టే వెంటనే లోపలికి పంపించు అని సింహాసనం మీద నుంచి దిగి ఎదురేగి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి గోదానం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇక్కడతో మొదలవుతుందన్నమాట ఉత్తర రామాయణం. వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, అందరికీ వినయంగా నమస్కరించాడు. అగస్త్యుడు అందరికంటే ముందు కూర్చున్నాడు. కూర్చున్నాక, మహాత్మా ఏమిటి మీరంతా ఇలా వచ్చారనగా, రామా నీ పరిపాలన మొదలుపెట్టి ఈ కాస్త కాలంలోనే మేము మనశ్శాంతితో బతుకుతున్నాం. ప్రాణులందరూ వేళకి భోజనం చేస్తున్నారు, సుఖంగా నిద్రపోతున్నారు, ధర్మం 4 పాదాల నిలబడింది, ఎక్కడ అనారోగ్యాలు లేవు, అందరూ తెల్లవారుజామున 3:30కి లేవగలుగుతున్నారు, పంటలు పండించేవాళ్ళు పండిస్తున్నారు, యజ్ఞాలు చేసేవాళ్ళు చేస్తున్నారు, కురవలసిన చోట వర్షాలు కురుస్తున్నాయి, అన్నీ వేళకొచ్చి పడిపోతున్నాయి. ఆహా, నువ్వు పరిపాలన మొదలుపెట్టాక దిగ్ధంతుల్ నిదురించే నిర్భరత చెందిన భూధరం బుల్ మరుద్భుగ్దేవేంద్రుడు భోగినీరతి సుఖం బుల్గాంచే యజ్ఞాంగ తిర్యగ్దాహంబునసిల్చే ఆటవిడుపై నట్లుండే కోర్మంబు సమ్యక్ దోర్దండమునన్ ధరాభరము రామక్ష్మా విభుండోనగా. భూమిని నీ భుజంతో మోస్తున్నావు అంటే భూభారం అంతా నువ్వు వహించావు. భూమిని పరిపాలించడం అంటే ఏమిటనమాట, ఈ భూమి మీద ఉన్న వాళ్ళ కష్టాలని తొలగించడమే కదా. నువ్వు భూపరిపాలన మొదలుపెట్టాక ఎంత సుఖం జరిగిందో తెలుసా. ఎంతోమందికి లీవు దొరికిందిట. రాముడు పరిపాలనకి రాని క్రితం ఎవరికి లీవు లేదు, 24 hours డ్యూటీ. ఎవరెవరు వాళ్ళు అంటే ఆదిశేషుడు, కూర్మావతారం, వరాహావతారం, దిగ్గజములు, కుల పర్వతములు, వీళ్ళంతా ఏళ్ల తరబడి ఉద్యోగంలో రెస్ట్ లేకుండా ఉన్నారట. తీర్థయాత్రలకు రమ్మన్నాను నేను ఒక ఆయన్ని, మాకు ఎప్పుడూ లీవ్ ఉండదండి అన్నాడు. ఎంతలో యమధర్మరాజు లీవ్ ఇచ్చేసాడు ఆయనకి. అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడో మరి తెలియదు. కానీ ఎప్పుడు లీవ్ లేకపోవడం నాటకం కాకపోతే వీడికి కావాలంటే సినిమాకి లీవ్ దొరుకుతుంది, అడ్డమైన పనులు చేయడానికి లీవ్ దొరుకుతుంది, యాత్రకి ఎప్పుడో సంవత్సరానికి ఒక వారం రోజులు రావడానికి అన్ని రోజులు లీవ్ ఇవ్వరండి అంటాడు. కానీ పాపం యమధర్మరాజు గారు జాలిపడక ఈయన లీవ్ పుచ్చుకోకపోయినా ఆయన పుచ్చుకుపోయాడు తనతో పాటు. యముడు వచ్చి పట్టుకుపోతాడు, గుర్తుపెట్టుకోండి. మనకేమి లీవులు లేవని దొంగ నాటకాలు ఆడితే ఆయన ఊరుకుంటాడా? సమయం చూసిన ఎత్తి మీద మొట్టిగా పడతాడు, టక్కన పట్టుకుపోతాడు. ఈ భూమి సర్వనాశనం కాకుండా భూమిని నిరంతరం మోస్తున్న వాళ్ళు ఎవరెవరు అంటే కూర్మావతారంలో విష్ణువు ఒక పక్కన మోస్తున్నాడు, లేకపోతే ఈ భూమి సముద్రంలోకి దిగిపోయేది. వరాహ రూపంలో ఒక పక్కన నుంచి మోస్తున్నాడు. ఇక మధ్యలో ఉండి భూమికి మధ్యలో 1000 పడగల మీద ఎవరు మోస్తున్నారు? ఆదిశేషుడు మోస్తున్నాడు. ఆదిశేషుడు 1000 స్వచ్ఛమైన పడగల మీద తెల్లని శరీరంతో మోస్తున్నాడు ఆయన. ఆదిశేషుడు ఎంత తెల్లగా ఉంటాడో తెలుసునా అండి. శివుడు, సరస్వతి, ఆదిశేషుడు, నేను ఇంత తెల్లగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. స్వచ్ఛంగా తెల్లగా ఉంటారు అనమాట. అలా తెల్లని ఆదిశేషుడు అంటే తెలుపు అంటే ఈ తెలుపు అనుకునేవారు, మనస్సు అంత తెలుపు అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా 1000 పడగల మీద ఆదిశేషుడు, సరిగ్గా భూమి మధ్యలో ఆదిశేషుడు ఉంటే కుడివైపున యజ్ఞవరాహమూర్తి, ఎడంవైపున కూర్మావతారం. ఇంకా భూమి మీద పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు ఎందుకున్నాయో తెలుసా? నిన్న మీరంతా మన ప్రయాగ వెళ్ళినప్పుడు పడవలు ఎక్కారా? పడవలు ఎక్కగానే పడవవాడు ఏం చేశాడు? ఎడంవైపు ఒకళ్ళని, కుడివైపు ఒకళ్ళని. కుడివైపు నన్ను మా అమ్మాయిని కలిపి కూర్చోబెట్టాడు, ఎడంవైపు ఒక్క ఆయన కూర్చోబెట్టాడు. బ్యాలెన్స్ అక్కడ అలాగా. కాబట్టి ఏంటనమాట, ఇటొకడు కూర్చోకుండా ఒకేసారి అందరూ ఒకేవైపు కూర్చుంటే అవద్దు పడవ, ఒకవైపు ఒరిగిపోతుంది. భూమి మొత్తం అలా సముద్రంలోకి ఒరిగిపోకుండా భూమిని బ్యాలెన్స్ చేయడానికి పర్వతములను పెట్టాడు ఆయన, తెలిసిన. అందుకనే పర్వతాలు ఇష్టం వచ్చినట్టు కూల్చకూడదు, కూలిస్తే భూకంపాలు వచ్చి నాశనం అయిపోతున్నాయి ఈ మధ్యన. ఒకవైపు నుంచి సునామీలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు? ఈ తిత్లీ తుఫాన్లు, ఈ బూత్లీ తుఫాన్లు, హుద్దు తుఫాన్లు మహానుభావులు పాదం పెట్టినప్పుడు ఎందుకు వస్తున్నాయంటే కొండలు ఇలా పిండి అయిపోవడమే. కొండలు రెచ్చిపోయి పిండి చేయకూడదు, వాటిని మన ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. వీటికి భూధరములు అంటే భూమిని ధరించునవి అని పేరు. భూమికి బ్యాలెన్స్ కోసం పెట్టేటవి. భగవంతుడి యొక్క సృష్టి చాలా గొప్పదండి బాబు. అందులో కొన్ని పర్వతములు అసలు పడగొట్టకూడదు. ఏమిటి ఆ పర్వతాలంటే వింధ్య పర్వతం,
మేరు పర్వతం, పారియాత్రా పర్వతం, ఇవన్నీ కుల పర్వతాలు అన్నమాట. ఈ పర్వతాలన్నీ భూమిని కాపాడుతున్నాయి. కాబట్టి భూమిని ఆదిశేషుడు, ఆయన కుడివైపున యజ్ఞవరాహమూర్తి, ఎడం వైపునేమో కూర్మావతారం, భూమి పైన ఉన్నటువంటి ఈ పర్వతాలు అడుక్కంట ఉండి చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇంక ఇవి కాకుండా ఇంకెవరున్నారు వరసగా మనకి భూమిని మోసేటటువంటి వాళ్ళు? అంతేనా? అసలైన వాళ్ళు దిగ్గజములు ఎవరో, వాళ్ళని మర్చిపోకూడదు మనకి. ఈ భూమి 8 దిక్కుల్లో 8 ఏనుగులు మోస్తున్నాయి. ఐరావతం, సుప్రతీకం, కపిలం, అంజనం, అభ్రమువు, వీటన్నిటికీ ఏమని పేర్లు అనమాట? అష్టదిగ్గజములు పేరు. పొండరీకం, వామనం, కుముదం, వరస్సగా 8. ఐరావతము, సుప్రతీకము, పొండరీకము, అంజనము, అభ్రమువు, కపిలము, వామనము, సుపార్శ్వము. దీనికే మరో పేరు కూడా ఉంది. మొత్తం మీద ఇవి 8 ఏనుగులు. 8 ఏనుగులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశానం అనే 8 దిక్కులు 8 ఏనుగులు మోస్తున్నాయి. ఇన్ని మోస్తుంటే మనం హాయిగా పైన కూర్చుని వేళకింత భోజనం చేస్తున్నాం. ఇవి ఏదన్నా కొంచెం కదిలే అనుకోండి, వెంటనే ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది? కంపించిపోతుంది, ఆ ఇళ్ళు కూలిపోతాయి. దానికి భూకంపము అని పేరు అనమాట. అందుకే భూమి కంపించకుండా ఉండాలంటే మనం వాటికి బాధ కలిగించకూడదు. వాటికి ఎప్పుడు బాధ కలుగుతుంది? పిచ్చి పనులు, పాపాలు చేస్తే. మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎవరిదారిని వాళ్ళ మనం పాపాలు చేస్తే, ఎక్కడ ఎక్కువ పాపాలు ఉంటే అక్కడ ఉన్న ఏనుగో, కూర్మమో, వరాహస్వామియో, ఆదిశేషుడో తట్టుకోలేక బాబోయ్ అని తలక ఊపుతాడు. మనమే తేడా వస్తే ఒళ్ళు మండి తలక ఊపుతున్నామా? వాటికి కూడా తేడా వస్తే, ఎక్కువ తేడా వస్తాయి. అవి మనం తోపం అనుకోండి, అవి కొంచెం ఊపుతాయి. ఆ ఊపితే ఏమవుతున్నవాడు? భూమి ఎక్కడ కదిలిపోయి మొత్తం కొంపలు కూలిపోతాయి, సముద్ర జలాలు లేచిపోతాయి. ఇండోనేషియా వెళ్ళిపోలేమన్నా ఆ మధ్యన కడలూరు దగ్గర తుఫాన్ రాలా? ఇవన్నీ అవే కారణాలు. కాబట్టి నిజానికి పాపం అక్కడున్న వాళ్ళు చేస్తున్నవి కావు అవి. రాజకీయ నాయకులు చేస్తున్న పాపాలకి ప్రజలు అనుభవిస్తున్నారు శిక్షలు. ఈ దౌర్భాగ్యులు వీళ్ళు కొంతమంది చేసే పాపాల వల్ల మనందరం అనుభవిస్తున్నాం. ఎందుకని అందరూ అనుభవించక తప్పదు. డ్రైవర్ ఒకటి తీసుకెళ్ళి కారు గుద్దేశాడు అనుకోండి, వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా దెబ్బతింటారు. అవునా? అలాగే పాపాలు ఎక్కువ చేస్తే ఇవి తట్టుకోలేవు. ఇవి ఎప్పటికప్పుడు ఈ పాపాత్ముల భారం మొయ్యలేక నానాయాత్ర పడుతూ ఉంటాయట. మహాభారం కదా, తట్టుకోలేవు. కానీ రాముడు పరిపాలన చేయడం వల్ల ఏమైంది? రాముడి పరిపాలన ఎలా ఉంటుంది? సంపూర్ణ ధర్మముతో నిండి ఉంటుంది. ధర్మం ఉంటే భూమికి బరువు ఉండదట. భూమికి బరువు లేకపోతే మోసేవాళ్ళకి భారం ఉండదు. ఇదే సంచి మోయడం చాలా తేలిక. కానీ ఈ సంచీలు లాంటి సంచీలన్నీ గోతాన్ని నిండా వేసి అందులో 4 ఇనపరాళ్ళు కూడా వేసి పట్టుకొస్తే మొయ్యగలరా మీరు? ఆ సంచిలో ఉన్న సామానంతా తీసేస్తే ఖాళీ సంచి ఎవడనం వస్తాడు. రాముడు పరిపాలన చేస్తుంటే పాపములనే భారములు పోయి ఖాళీ సంచి మిగిలిందనమాట భూమికి. దాంతో భూభారం పోయిందిట. భూమికి ఎప్పుడైతే బరువు లేదో భూమి తేలికైపోయింది. భూమి మీద బరువు లేదు కదా, అందువల్ల భూమి తేలికైపోయింది. అందువల్ల ఏమైపోయింది? ఏనుగులు మొయ్యక్కర్లేకుండా పోయింది, యజ్ఞాంగం మొయ్యక్కర్లేకుండా పోయింది, కూర్మం మొయ్యక్కర్లేదు, ఆదిశేషుడు మొయ్యక్కర్లేదు, కొండలకి బరువు తగ్గిపోయింది. అందుకని ఏమన్నాడో తెలిసిన? దిగ్ధంతులు నిదురించే. ఇంతవరకు ఏనాడు దిగ్గజములు నిద్రపోలేదు. నిద్రపోతున్నప్పుడు పడిపోతాయి కదా, ఒక్కొక్క ఆయన చూడండి మీరు, పురాణం వింటున్నప్పుడు ఇలా పడిపోతూ ఉంటాడు పక్కకి. అలా దిగ్ధంతులు కూడా నిద్రపోయాయి అంటే, దిగ్గజములు నిద్రయ్యాయంటే అప్పుడు భూమిని మోస్తున్నవి ఏమవుతాయి? ఇలా పక్కకు ఒరుగుతాయి. ఒరిగితే భూమి నాశనం అవుతుంది. అందుకని ఇన్నాళ్ళు దిగ్గజములకు నిద్ర లేకుండా పోయింది, ఓవర్ డ్యూటీ. కానీ ఇప్పుడు రాముడు వచ్చాక ఇక బరువు మొయ్యవలసిన అవసరం లేదు, ఆ మోత ఆయన మోస్తాడు భూమిని. అందుకని దిగ్గజములు ఇంటికి వెళ్ళి లీవ్ పుచ్చుకుని, ఫ్రెంచ్ లీవ్ కాదు డైరెక్ట్ లీవ్ పుచ్చుకుని గాఢంగా నిద్రపోవడం మొదలెట్టాయి. ఇంకా భూధరములు, కొండలు బరువు లేవు గనక అవి సుఖంగా ఆడుకోవడం మొదలెట్టేట. అవి కూడా చక్క బ్యాడ్మింటన్ ఆడుకోవడం మొదలెట్టాయి, సిక్సర్లు కొట్టడం మొదలెట్టాయి. కాకపోతే 2వ మ్యాచ్ టై అయిపోయింది. కానీ ఇక మరుద్భుగ్దేవేంద్రుడు భోగినీరతి సుఖంబుల్గాంచి. ఆదిశేషుడు ఇంతకాలం భూమిని మోస్తూ ఉండడం వల్ల ఒక్కనాడు కూడా భార్యల మొహం చూడలేదు. దీపావళి పండగ కూడా, సంక్రాంతి పండగ కూడా అత్తారింటికి వెళ్ళలేదు. ఆయనకు 101 మంది భార్యలట. పాప వాళ్ళు ఎప్పుడు చూసినా ఆయన ఓవర్ నైట్ డ్యూటీ, ఎప్పుడు రావట్లేదని బాధపడుతున్నారు. ఇప్పుడు రామ పరిపాలనలో ఇంకా భూమిని నేను మోయక్కర్లేదు, ఆయనే మోస్తున్నాడని దర్జాగా దాన్ని వదిలేసి భార్యల దగ్గరికి వెళ్ళి హాయిగా వాళ్ళతో కలిసి జలకాలాటల్లోని పాడుకునే అవకాశం కలిగిందిట. అందుకని ఆయన కూడా భోగిని రతి సుఖంబుల్ కంచి ఇంతకాలం భార్యలతో పాటు విహరించని ఆయన విహరించాడు. ఇంకా యజ్ఞాంగ తిర్యగ్దాహంబు శమించి ఎంతకాలం ఈ భూమిని కోరలతో మోస్తున్నాడు కదండి.
ఆది వరాహస్వామి వారు యజ్ఞవరాహస్వామి. ఆ యజ్ఞవరాహస్వామి కోరలతో మొయ్యగా కోరలకు కూడా కొంచెం బాధ కలిగిందిట. ఇప్పుడు ఆయన భూమిని వదిలేసిపోయాడు. దాంతో ఆయనకున్న ఆ వేడి తగ్గిపోయింది, తాపం తగ్గిపోయిందిట. మోత ఎప్పుడైతే తగ్గిందో, మీరు ఎప్పుడైనా చూడండి, భుజం మీద ఎక్కువ బరువు పెట్టుకున్నాక ఒక్కసారి తీసేస్తే ఆ వేడి తగ్గిపోతుంది. ఒరుసుకుపోవడం ఉంటుందే, ఆ ఒరుసుకుపోయిన బాధ పోయిందనమాట. ఆట విడిపోయినట్లుండే కూర్మం. ఇంతకాలం కూర్మ అవతారంతో ఆయన మోసాడుగా ఎడంవైపున, ఆదిశేషుడికి ఎడంవైపు ఉండి ఆయన కూడా ఆడుకోవడం మొదలెట్టాడు. చక్క టింగ్ టింగ్ టింగ్న వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి, మీరు కూడా నాతో ఆటలోకి వస్తారో వచ్చి అని తావేళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టాట. అంటే ఆయన కూడా ఆట విడిపోయిందనమాట. రామచంద్రుడి పరిపాలన ఇంత బాగుంది, ఎంత అద్భుతంగా వర్ణించారండి. ఈ పద్యం కంకంటి పాపరాజు గారు అపూర్వ రీతిలో రాశాడు ఉత్తర రామాయణంలో. ఇన్నిటికి బరువు లేకుండా భూమిని పరిపాలించాడంటే భూమి ఎంత ధర్మంగా ఉంది, భూమి ఎంత సుఖపడింది ఆయన పరిపాలనా కాలంలో. మళ్ళీ రాముడు వెళ్ళిపోతే భూమి ఏడ్చిందిట, ఈయన వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పాపాత్ములు వస్తారని. అలాగే కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు భూమి ఎంత ఏడ్చిందో తెలిసిన. అయ్యో మళ్ళీ మేము ఏమైపోతామో, పాపాత్ములు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారని ఏడుస్తారు వాళ్ళు. అందుకే పరిపాలకులు పుణ్యాత్ములు అవ్వాలి, పాపాత్ములయ్యి ఉండకూడదు. రామా నీ పరిపాలన ఎంత హాయిగా ఉన్నది, నీ పరాక్రమం నాకు తెలుసు, ఎందుకంటే నీ యుద్ధమంతా నేను చూశానన్నాడు అగస్త్యుడు. ఆ రోజుల్లో సముద్రయాత్ర ఎక్కువగా చేసినవాడు ఆయనే. సముద్రయాత్ర చేయకూడదట, ఋషులు చేయకూడదట, సన్యాసులు చేయకూడదట, లేకపోతే ఇంకెవరో చేయకూడదట అని చెప్పేవాళ్ళు ఉట్టి సన్నాసులు. ఎందుకంటే ప్రమాణం ఎక్కడ పురాణాల్లో లేదు. అగస్త్యుడు సముద్రం దాటాడు, లంకానగరానికి వెళ్ళాడు, రాముడికి ఆదిత్య హృదయం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో ఆదిత్య హృదయం ఎవరిచ్చారు రాముడికి? రావణ సంహారానికి ముందు అగస్త్యుడు. ఆయన సముద్రం దాటాడు. రోజు సముద్రం దాటేవాడు నారద మహర్షి. ఆ రోజుల్లో నారదుడు, ఈ రోజుల్లో మేము తెగ సముద్రం దాటుతూనే ఉంటాం. తప్పదు. సముద్రం దాటకపోతే పాపాత్మలు ఎవరు ఉద్ధరిస్తారండి? కాకపోతే ఆయనకి వీసా పాస్పోర్ట్లు ఏమక్కర్లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ టింగని మాయమే వెళ్ళిపోతాడు. మనకు వీసాలు పాస్పోర్ట్లు చెక్కింగులు కావాల్సి వస్తాయి. ఇంకా ఆ రోజుల్లో కపిల మహర్షి ఇక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ సముద్రానికి వెళ్ళాడు. కాలిఫోర్నియాకి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అదంతా కాలిఫోర్నియా కపిలారణ్యం. ఇలా ఆ రోజుల్లో ఋషులందరూ సముద్రం దాటారు. మీరు దాటండి, ఎవడేమనుకున్నా పర్వాలేదు, దర్జాగా వెళ్ళండి, మీకు ముక్తినిచ్చే బాధ్యత నాది, నాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే అవసరమైతే అమ్మవారిని ప్రార్థిస్తే నా మాట వింటుందని నాకు నమ్మకం ఉన్నది. వ్యక్తిగతంగా ప్రార్థించను కనుక. ప్రభు నీ యుద్ధం నేను కళ్ళారా చూశాను. కుంభకర్ణుణ్ణి చంపడం మాటలా, మహాపారసుడు మహోదరుడు వంటి వాళ్ళని చంపడం మాటలా, రావణుణ్ణి చంపడం ఒక ఎత్తు అయితే ఇంద్రజిత్తుని చంపడం చాలా కష్టం. నీ తమ్ముడికి నీ శక్తి ఇచ్చి నీ తమ్ముడి ద్వారా ఇంద్రజిత్తుని చంపావు, అది మేము నిజమా కాదా అనుకున్నాం కాసేపు అన్నాడండి ఆయన. ఇంద్రజిత్తు చచ్చిపోయాడా నిజంగానా అని ఇంద్రుడు నేను మేమంతా కలిసి వాడి శవం చూసి అమ్మయ్య వీడు చచ్చాడరా అనుకున్నాం, అప్పటిదాకా నమ్మలేదా అనగానే రాముడు ఆశ్చర్యపోయి, రావణుడిని చంపడం కుంభకర్ణుడిని చంపడం గొప్పంటూ ఒప్పుకుంటూనే ఇంద్రజిత్తుని చంపడం మరీ కష్టం అంటావేమిటి? అసలు ఈ రావణాసురుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? కుంభకర్ణుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? విభీషణుడు ఒక్కడు ధర్మాత్ముడు ఎలా అయ్యాడు? ఈ రాక్షసుల చరిత్ర ఏమిటి? ఇదంతా నాకు చెప్పు అని రావణుడి గురించి అడిగాడు. ఇదనమాట ఉత్తర రామాయణం. అప్పుడు అగస్త్య మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించడం మొదలుపెట్టాడు. ఆరంభిస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి ముందు నీళ్లు పుట్టావు. అపయేవ ససర్జాదౌ, ముందు నీళ్లే పుట్టేట. ఆ నీళ్లలో ఆయన శరీరం నుంచి కొంతమంది పుట్టారు. భయంకరాకారులు, నల్లగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ నల్లగా ఉన్నవాళ్ళు పుట్టిన కాసేపటికి ఎర్రగా ఉన్నవాళ్ళు పుట్టారు. వాళ్ళు వచ్చి ఆకలి ఆకలి బ్రహ్మ నిన్ను తినేస్తాం అనగానే ఆయన ఏమన్నాడో తెలిసిన, ఈ నీళ్లని మీరు రక్షిస్తే ఈ నీళ్లల్లో నుంచి మీకు ఆహారం సృష్టిస్తానన్నట్ట. ఆకలి కోసమైనా సరే ఈ నీళ్లు రక్షిస్తాం అని రక్షామ అన్నారు కొందరు, మరికొంతమంది జక్షామ అన్నారు. రక్షామ అంటే నీళ్లని రక్షిస్తాం, ఎందుకు? నువ్వు ఆహారం ఇస్తావు కనుక అనగానే రెండో వాళ్ళు జక్షామ పూజిస్తామన్నారు, నీళ్లని పూజిస్తామన్నారు. రక్షామ అన్న వాళ్ళందరికీ రాక్షసులు అని పేరు పెట్టాడు. జక్షామ పూజిస్తామన్న వాళ్ళకి యక్షులు అని పేరు పెట్టాడు. యక్షులు రాక్షసులు అలా పుట్టారు. అప్పటికి ఆయనతో పాటు చాలామంది పుట్టారుగా. వాళ్ళల్లో మానసపుత్రులు కొందరున్నారు. ఆ మానసపుత్రులలో ఒకటి పేరు పులస్త్యుడు, దక్షుడు. ఈ పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు వీళ్ళందరూ కూడా మహానుభావులైనటువంటి ప్రజాపతులు.
ప్రజా అంటే సంతానమును సృష్టించడం కోసం పుట్టారు గనక ప్రజాపతులు. వీళ్ళందరికేసి తిరిగి మీరంతా ఈ రాక్షసుల్ని యక్షుల్ని అదుపులో పెట్టండి, వీళ్ళకి ఆహారం సృష్టించండి. వీళ్ళకి ఆహారం ఇటు జంతువులు ఇటు మానవులు కూడా అవుతారు రాక్షసులకి. కాబట్టి కొందరు మానవుల్ని సృష్టించండి, కొందరు జంతువుల్ని సృష్టించండి అనగా వీళ్ళంతా సృష్టి చేయడానికి కొంతకాలం పడుతుంది, తపస్సు చేసిన తర్వాతే సృష్టి కార్యానికి సాయం చేస్తామన్నారు. అయితే తపస్సు చేయండి అన్నాడు ఆయన. అందరూ తలో చోటకి వెళ్ళి తపస్సు మొదలెట్టారు. అందులో మరీచి అన్న ఆయన తపస్సు చేశాడు. ఆయనకి మారీచుడని కొడుకు పుట్టాడు. ఆయన మారీచుడు అంటే మరీ బొత్తిగా బాగోలేదని కశ్యపుడు అని పేరెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పులస్త్య ప్రజాపతి. ఈ పులస్త్య ప్రజాపతి తృణబిందు మహర్షి ఆశ్రమం దగ్గర తపస్సు చేసి బ్రహ్మకి సాయం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. తృణబిందు ఆశ్రమం దగ్గర ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది దగ్గరికి ఆడవాళ్ళు చాలామంది వచ్చి దేవతా స్త్రీలు మానవ స్త్రీలు రోజు జలక్రీడలు ఆడుకుని వెళ్ళేవారట. దాంతో పులస్తునికి జపం సరిగ్గా సాగలేదు. జపం చేస్తున్నవాడి పక్కన ఒక గందరగోళం చేస్తే ఏం జపం చేస్తారండి? పురాణం చెబుతూ ఉంటేనే పక్కన ఎవడన్నా మాట్లాడితే మనం పురాణం చెప్పలేమే. అటువంటిది ఇష్టం వచ్చినట్టు కిలకిల శబ్దాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు ఆయనకు విసుకొచ్చేసింది. అందుకని అబ్బా నేనేదో తపస్సు చేద్దాము, శక్తులు ఆర్జిద్దాము, ఆ శక్తులతో మా నాన్నగారు బ్రహ్మగారికి సృష్టి చేయడానికి ఉపయోగపడదాం అనుకుంటూ ఉంటే ఈ ఆడవాళ్ళు కిలకిలారావాలు చేస్తున్నారు. అందుకల్లా ఓ ఆడపిల్లలారా, మీరు నా ఆశ్రమానికి ఎదురుగుండా వచ్చి గందరగోళం చేస్తున్నారుగా, మీకు ఇదే నా శాపం. నా కళ్ళతో తీక్షణంగా మీ ముఖం చూశానంటే మీకు కడుపు వచ్చుగాక, గర్భవతులై పిల్లల్ని పొందుదురుగాక అని చెప్పించేశాడు. దాంతో ఈ ఆడవాళ్ళు హడిలిపోయి ఇంకా రాం, వచ్చినా నీ మొహం చూడం, నీ మొహం చూసిన వెంటనే కడుపు వస్తే ఇది ఎంత ప్రమాదం, మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, అసలేమే అంతా కన్యామండలం అన్నారట. ఆ రోజుల్లో అలాంటి శాపాలు పెట్టేవారు. నేను అందుకే అలాంటి శాపాలు పెట్టట్లేదు, ఎందుకైనా మంచిదని. అలా శాపం పెట్టాడు ఆయన. దాంతో ఆడవాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఈ తృణబిందుడు కూతురికి తెలియదు. తృణబిందుడు కూతురికి ఆ విషయం తెలియక ఏం చేసింది ఆవిడ, ఒకరోజు మామూలు రోజులాగే వచ్చి నీళ్లలో స్నానం చేసింది. తన చెలికత్తెలు ఎవరూ కనపడలేదు. ఏమిటప్పా ఈ చెలికత్తెలు ఎవరూ కనపడలేదు అని ఆ చెలికత్తెలను వెతుక్కుంటూ ఆ చుట్టుపక్కల తిరిగిందిట. ఈ చెలికత్తెలందరికీ శాపం తెలుసు కాబట్టి వాళ్ళు రాలేదు, ఈవిడికి తెలియదుగా. సరిగ్గా ఈవిడ వస్తున్న సమయానికి పులస్త్య ప్రజాపతి అద్భుతంగా వేదం చదవడం మొదలెట్టాడు. ఆ వేదం యొక్క శబ్దం ఆకర్షించి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఎగాదిగా చూశాడు. చూడగానే ఈ తృణబిందుని కూతురికి కడుపు వచ్చేసింది. మళ్ళీ మామూలు గర్భం కాదు, పూర్ణ గర్భం వచ్చేసిందిట. ఆవిడ సిగ్గుపడిపోయి ఇదేంటి ఇలా బొద్దు వచ్చేసింది హఠాత్తుగా. కిందట ఏడాది వరకు బాగానే ఉన్నవాళ్ళు కొంతమంది యాత్రకు వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళ బొద్దలు బాగానే కనపడుతున్నాయి. ఇలా ఏమన్నా వచ్చిందా అనుకోవడానికి నేనేం తినలేదు అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి పరుగున మహర్షి తృణబిందు మహర్షి హఠాత్తుగా నాకు గర్భం వచ్చింది, ఏమిటో వాంతులు అవుతున్నాయి, విచిత్రంగా ఉంది, ఇది ఏమిటంటే ఆయన వెంటనే కళ్ళు మూసుకొని ఆ తృణబిందుడు అసలు విషయం కనిపెట్టి, అమ్మాయి ఇది నీ తప్పు కాదు, పులస్త్య ప్రజాపతి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనకి ఏకాగ్రత కుదరడం లేదని తొందరపడి శాపం పెట్టాడు. ఏమని, నేను ముఖాముఖి ఎవరికేసి చూస్తానో వాళ్ళు గర్భవతులు ఉదురుగాక, కన్యామణులు. మళ్ళీ కులస్త్రీలు కాస్తామండి, పెళ్ళైన వాళ్ళకి ఇవ్వలేదు ఆ శాపం, ఒక్క కన్యామణులకు మాత్రమే. పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైనా నా ముఖం కేసి ఎగాదిగా చూస్తే వాళ్ళు నా వల్ల గర్భం ధరించెదరుగాక అన్నాడు. అందుకే గర్భం వచ్చింది అని ఆవిడ వెంట పెట్టుకుని, నాయనా పులస్త్య, నువ్వు పెట్టిన శాపానికి మొదటిసారిగా గురయింది ఈవిడ. నువ్వు ఆడవాళ్ళు ఉన్న చోటకి రావడం తప్పు, ఈ శాపం పెట్టడం ఇంకా తప్పు అని నేను అనలేను. కానీ మా అమ్మాయి గర్భవతి అయింది కనుక ఈవిడికి పెళ్లి చేయడం కష్టం కనుక ఈవిడ నువ్వే భారీగా స్వీకరించు, ఈవిడ నీకు సేవ చేస్తుంది, చాలా ఉత్తమురాలు, నా మాట కాదనదు అనగా ఆయన తెల్లబోయి, ఏదో ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు జపం చేసుకుంటున్నప్పుడు నాకు ఏకాగ్రత తొలగిపోతుందనే ఉద్దేశ్యంతో శాపం పెట్టాను, కానీ ఈ శాపం ఇలా కొంపముచ్చుతుంది అనుకోలేదు, కాబట్టి నా శాపానికి ఉపసంహరించుకుంటున్నాను, ఎప్పటికే నా శాపం వల్ల గర్భవతి అయిన ఈవిడిని నా భార్యగా స్వీకరిస్తానన్నాడు. ఆవిడ చాలా సంతోషపడింది. ఆవిడ ఎంతో భక్తితో ఈ తృణబిందుని కూతురు రోజు భర్తని పులస్తుని సేవ చేసి మెప్పించేది. ఆయన రోజు వేదం చదువుతూ ఉండేవాడు. ఈ గర్భవతి వేదం వినేది. గర్భవతులు వేదం విన్నా పురాణం విన్నా యోగజాతకులు పుడతారు. కొద్ది రోజులకి ఆవిడకి ప్రసవం అయ్యింది, ఒక కొడుకు పుట్టాడు. వెంటనే పులస్తుడు ఆ కొడుకు దగ్గరికి వచ్చి వీడికి ఏం పేరు పెట్టాలా అనుకుంటూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి, ఈతడు కడుపులో ఉన్నప్పుడు వేదములు విన్నాడు గనక
పరోక్షములో వేదములు విని వాటిని కంఠస్థం చేశాడు గనక విశ్రవసుడు అని పేరు పెడుతున్నాను అన్నట్టు. వాడికి విశ్రవసుడు అని పేరెట్టారు. అంటే ఏమిటి? వికల్పముగా విన్నవాడు. వికల్పముగా వినడం అంటే ఏమిటి? పరోక్షంలో విన్నాడు, ప్రత్యక్షంగా కాదు. ఇప్పుడు మీరు నా ఎదురుగుండా కూర్చుని విన్నారనుకోండి, ఇది ముఖాముఖి చూస్తూ వినడం. చాటును ఎక్కడి నుంచో వింటే దానికి విశ్రవణము అంటే ప్రక్క నుంచి వినుట, వికల్పముగా వినుట అని పేరు. కడుపులో ఉండి వేదములు విని మహావేద పండితుడయ్యాడు, ఇతడు కారణజన్ముడు అని పేరు పెట్టాట. అతనికి విశ్రవసుడు అని పేరు. మహాత్ముడు ఆయన. చతుర్వేదములు, పురాణములు, ఇతిహాసములు ఆరితేరిపోయిన పండితుడయ్యాడు ఆయన. ఆ పండితుడు విశ్రవసుని యొక్క చరిత్ర మిగతాది మళ్ళీ మనం సాయంకాలం చెప్పుకుంటాం.